అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సాధారణంగా ఒక్కో పండక్కి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అలాగే ఒక్కొక్క పండక్కి కూడా మనం వివిధ రకాలైనటువంటి నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటాం. శ్రీరామనవమి రోజు తప్పకుండా చేసుకోవాల్సినటువంటి ప్రసాదాలను చూసేద్దాం. ముందుగా ఒకరోజు ముందే బియ్యాన్ని నానబెట్టుకొని పొడి బట్ట మీద ఆరబెట్టుకొని ఇలా రైస్ పొడి పొడిగా అయ్యేటట్టుగా చేసుకోవాలి. అలాగే ముందు రోజు నైటే శనగల్ని కూడా నానబెట్టుకోవాలి. నేను ఇది ఉదయాన్నే చూపిస్తున్నాను. రైస్ కూడా చక్కగా ఆరిపోయాయి, అలాగే శనగలు కూడా నానిపోయాయి. ముందుగా మనం వడపప్పు ప్రిపేర్ చేసుకుందాము. ప్రాసెస్ అంతా అయిపోయే లోపల వడపప్పు చక్కగా నానిపోతుంది కాబట్టి ముందుగా వడపప్పుని నానేసుకుందాము. శ్రీరామనవమి అనగానే మనకు గుర్తుకొచ్చేది పానకము, వడపప్పుని ఒకసారి వాటర్ వేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసేసి మళ్ళీ వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పానకం కోసం ఒక గిన్నెని తీసుకుందాం. ఇన్స్టెంట్గా మీరు ఒకవేళ బెల్లం పౌడర్ వాడుతున్నట్టయితే అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు. కాకపోతే నేను బెల్లాన్ని దంచి వేస్తున్నాను కాబట్టి బెల్లం నీళ్ళల్లో కరగడానికి టైం పడుతుంది కాబట్టి నేను ముందుగా పానకాన్ని ప్రీ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. నీళ్ళల్లో బెల్లం వేసేసి ఒకసారి స్పూన్తో కలిపేసి పక్కన పెట్టేసుకోండి. మిగతా ప్రాసెస్ అయిపోయే లోపల ఇది చక్కగా కరిగిపోతుంది. పులిహోర కోసం అయితే రైస్ని కడిగి పెట్టేసుకొని రైస్ ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. లేవగానే స్నానం చేసి ముందు చేసిందైతే నేను చింతపండు గుజ్జును తీసేసుకొని పసుపు, ఆయిల్, ఉప్పు వేసి బాగా ఉడకనిచ్చాను. ఇప్పుడు నానినటువంటి శనగల్ని కుక్కర్లో వేసుకొని తగినంత వాటర్ పోసి తగినంత ఉప్పు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. పానకంలోకి సోంపు, యాలుక్కాయ, శొంఠి, మిరియాలు వీటిని పౌడర్ చేసుకోవాలి. లేదంటే రోట్లో కచాపచాగానైనా నూరుకోవచ్చు. పానకము నైవేద్యంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. తప్పకుండా ఇవన్నీ యూస్ చేయండి. ఇప్పుడు సలివిడి ముద్ద తయారు చేసుకుందాము. ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రైస్ని తీసుకొని జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత దాంట్లోనే 3-4 యాలుక్కాయలు వేసుకొని కాస్తంత బెల్లాన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత స్పూన్తో పైకి కిందికి బాగా కలపండి. అడుగున ఏదైనా అతుక్కొని ఉంటే కూడా పైకి వస్తుంది. తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి. అలాగే 1 స్పూన్ నెయ్యిని వేసేసుకొని మరొకసారి గ్రైండ్ చేసేసుకుంటే మనకి ముద్దలాగా వచ్చేస్తుంది. సలివిడి పిండి తయారైపోతుంది. ఇది ప్రతి దానికి కూడా మనము శుభ సూచకంగా తయారు చేసుకుంటాము. అలాగే శనగలు ఉడికిన తర్వాత జాలిబుట్టలో వేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద తాలింపును పెట్టుకుందాము. సో శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీరామచంద్రుడు జన్మించిన రోజు, అదే ఆయన వివాహం జరిగినటువంటి రోజు కాబట్టి శ్రీరాముల కళ్యాణం కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. సో కొత్త సంవత్సరం తర్వాత వచ్చే మొదటి పండుగ మనకి శ్రీరామనవమి. సో ఇక్కడ మనము స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్రీరామనవమి రోజు రకరకాలైనటువంటి నైవేద్యాలు కూడా చేసుకుంటారు. కానీ పానకం, వడపప్పుకైతే ప్రత్యేకంగా నైవేద్యం చేస్తారు. పానకం తయారు చేసేందుకు మనం ఉపయోగించే అన్నీ కూడా సర్వ వ్యాధులను నివారించడానికి ఉపయోగపడతాయి. సుగంధ ద్రవ్యాల వల్ల కొన్ని రకాల వ్యాధులు తగ్గిపోతాయి. అంతేకాకుండా పానకం అంటే విష్ణుమూర్తికి కూడా ఎంతో ఇష్టం. శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారంగా మనం పూజిస్తూ ఉంటాం కాబట్టి ఆ రోజున తప్పకుండా ఈ నైవేద్యాలు అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. రైస్ ఉడికిన తర్వాత రైస్లో కాస్త ఆయిల్, కరివేపాకు వేసి బాగా కలిపేసుకొని తర్వాత చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని కలుపుకోవాలి. శ్రీరాముల వారికి బెల్లం అంటే చాలా ఇష్టమంట. అందుకని ఆయన స్వయంవరానికి వచ్చినప్పుడు కూడా బెల్లం పానకం ఇచ్చారంట. అంతేకాకుండా అప్పట్లో వేసవిలో బాటసారులకు వడదెబ్బ తగలకుండా బెల్లం పానకాన్ని ఇచ్చేవారంట. ఇక ఈ క్రమంలోనే స్వయంవరానికి వెళ్ళినటువంటి శ్రీరామచంద్రుడికి కూడా బెల్లం పానకాన్ని ఇచ్చారని చెబుతూ ఉంటారు. ఎండలు ముదిరే సమయంలో శ్రీరామనవమి వస్తుంది కాబట్టి ఉష్ణోగ్రతని తగ్గించడానికి బెల్లం పానకం మంచి ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి బెల్లం పానకాన్ని స్వామివారి కళ్యాణానికి వచ్చిన వారందరికీ ప్రసాదంగా పంచిపెడతారు. అందులో మిరియాలు కలపడం వల్ల కఫాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే బెల్లంలో మనకి ఐరన్ కూడా ఉంటుంది. ఇక వడపప్పు విషయానికి వస్తే మన మలబద్ధకాన్ని తొలగించి ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో ఏడాదికి ఒక్కసారైనా ఇటువంటి ఔషధయుక్తమైనటువంటి ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. మీరు ఈ చింతపండు పులిహోర ప్రాసెస్ చూశారు కదా. అన్నిటిని విడివిడిగా వేయించుకొని వేసుకుంటే అన్నీ ఈవెన్గా వేగుతాయి. లాస్ట్లో కాస్త ఇంగువను యాడ్ చేస్తే పులిహోరకి మంచి రుచి అనేది వస్తుంది. చివరిగా నీళ్ళల్లో మనం నానేసినటువంటి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత దంచుకున్నటువంటి పౌడర్ని వేసుకొని బాగా కలుపుకొని
తులసి ఆకుల్ని వేసుకోవడం వల్ల పానకం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకొని మనం శ్రీరామచంద్రుల వారికి నైవేద్యంగా సమర్పించాము అంటే ఆ రోజంతా కూడా, ఆ రోజు నుంచి కూడా మనకంతా మంచి జరుగుతుంది. ఇలా ఈజీగా నైవేద్యాలు అనేది ప్రిపేర్ చేసేసుకోండి. స్వామివారి కళ్యాణం మీకు కుదిరితే మీ దగ్గరలో ఎక్కడైనా జరుగుతుంటే తప్పకుండా అటెండ్ అవ్వండి. మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.